హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో 108 కోట్ల విలువ చేసే బంగారం మాయమైనట్టుగా చెబుతున్నారు. అనంత పద్మనాభ స్వామి ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవుడిగా గుర్తింపు పొందిన విషయం అందరికీ తెలిసిందే. పద్మనాభుడి ఖజానా నుంచి 186 కోట్ల విలువైన 769 బంగారు కుండలు అదృశ్యమైనట్టుగా కంట్రోలర్ అండ్ అడిషనల్ జనరల్ మాజీ ఫైనాన్షియల్ కార్యదర్శి వినోద్ రాయ్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఇవి మాయమయ్యాయన్నారు. ఈ బంగారు కుండలకు సీరియల్ నెంబర్ 1 నుంచి 1988 వరకు ఇచ్చారని, అందులో ప్రస్తుతం 397 మాత్రమే ఉన్నాయని నివేదికలో వెల్లడించారు. ఆలయ కమిటీల లెక్కల ప్రకారం వీటిల్లో 822 బంగారు కుండలను ఆభరణాల కోసం కరిగించినట్టు ఉందని, వాటిని తొలగిస్తే 1166 బంగారు కుండలు ఉండాల్సి ఉందన్నారు. ఆలయ కమిటీ బలహీనంగా ఉందని, దాన్ని తొలగించాలని సూచించారు. ఈ నివేదికపై చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు చేపట్టింది. ఇదే విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.